शेट्टी తీలేమంటాడు వదులుతాడా కోహ్లీ లాలాజీ శెట్టి గారు కుదరదు నాట్ పాసిబుల్ అంటున్నారు. నేను ట్రై చేస్తాను, ఒక్క ట్రై. చెట్టియారాల ముడియాదది నీ చెయ్యిపోరియా? ఇదో నీ ఊరు బచ్చ చుమ్మాయిరు. షిప్పులోంచి వీళ్ళ సరుకు నేను బయటికి తీసుకొస్తాను. నీ ఎప్పుడు కొండువరా మాటికిట అవలవదా? తెలుసు, ఇరుక్కుంటే క్లోజ్, కానీ బయటికి తీసుకొస్తే కొలి సాబ్ షిప్ మాల్ బయటికి. ठीक है, ट्राई करो तुम. नहीं ये नहीं होगा. చెట్టియారు అయ్యరు, శెట్టి గారి వల్ల కానిది నేను చేస్తే ఆ తర్వాత హార్బర్ నాదేనని చెప్పండి. अगर हमारा साहब ने एक काम कर दिया तो उसके बाद చెప్పండి. उसके बाद हार्बर का किंग हमारा साहब होगा, सेटियार नहीं. తిరిగి పోయాం. అప్పుడు పేసకూడదు. ఆమా ఎవరోడో పేసకూడదు. పేసినా ఏం స్టేటస్ కొరంజడం నీగిలే పేసకింగ. अन्ना सेटियार जाने दो, किसी को काम तो करना ही है. मैंने फैसला कर लिया, नायडू जी काम करेगा. लालाजी नो, आप क्या कहते हैं? मंजूर. आप क्या कहते हैं जी? मंजूर. ये मेरा आखिरी फैसला है. नायडू जी, यू डू इट. కొట్టేవలే ఛాన్స్. నాయుడు ఎన్నాళ్ళ తర్వాత సముద్రానికి వచ్చాం. ఒట్టి చేతులతో వచ్చాను నాయుడు. ఓ గుడ్డి తెచ్చుకున్నట్టే బాగుండేది. అవసరమైతే తెచ్చుకోవాల్సింది కదా. ఒంటరిగా వచ్చేసాను నాయుడు. ఓ చిలకని కూడా తెచ్చుకుని ఉండాల్సింది. అంత సరదాగా ఉంటే దాన్ని కూడా తెచ్చుకో. ఏమన్నా? అంత సరదాగా ఉంటే దాన్ని కూడా తెచ్చుకోవాల్సిందే కదా అన్న. నాయుడు సొంతం చల్లాకి చిన్నది ఉంది, మజాలకు రమ్మంటుంది, ఒకే ఒకటి మంటుంది. హయ్యా అది ఏందరి చల్లాకి చిన్నది ఉంది, మజాలకు రమ్మంటుంది, చల్లాకి చిన్నది ఉంది, మజాలకు రమ్మంటుంది, ఒకే ఒకటి మంటుంది. హయ్యా అది ఏందది హోయ్ మసకేళ చూడు నీకుంది తోడు, రాసిలక అందం రాతిరికే సొంతం, చల్లాకి చిన్నది ఉంది, మజాలకు రమ్మంటుంది, ఒకే ఒకటి మంటుంది. హయ్యా అది ఏందరి
చూపులలో నా చుక్కలు చూడాలి నీ చేతలలో నా దిక్కులు అదరాలి అరే చూపులలో నా చుక్కలు చూడాలి నీ చేతలలో నా దిక్కులు అదరాలి మోజుల మాటున కసి కసిగా ముద్దుల దొంతరలివ్వాలి వెచ్చని వన్నెల చాటునానే ముచ్చటలాడుకోవాలి నువ్వు ఆడాలి నే పాడాలి పడవుగాలి చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది కొయ్యా కొయ్యి అది ఏందది కొయ్యి అది కొయ్యా కొయ్యి అది ఏందది కొయ్యి కోకారైక గుసగుసలాడేనే నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే కోకారైక గుసగుసలాడేనే నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే నీలో ఒదిగి నిలువెల్ల అల్లుకుపోతా సిలకమ్మ గూటికి సేరే గువ్వల్లే ఒడిలో వాళ్ళవి చిట్టమ్మ నువ్వాడాలి నే పాడాలి పడవుగాలి చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది హొయ్యా హొయ్యి అది ఏందది హొయ్యి మసకేళ చూడు నీకుంది తోడు రాసిలక అందం రాత్రికే సొంతం చల్లాకి చిన్నది ఉంది మసాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది హొయ్యా హొయ్యి అది ఏందది హొయ్యి హొయ్యా హొయ్యి అది ఏందది హొయ్యి హొయ్యా హొయ్యి అది ఏందది హొయ్యి నమస్తే లాలాజీ కోహ్లీ సర్కు బాయ్ సర్కు తీసుకొచ్చేసాను अरे वाह माल आ गया नायडू भाई क्या कमाल किया चटियार अब क्या मुंह दिखाएगा नायडू भाई हाउ मच मनी कितना तुमको पैसा देना पैसा వద్దు ఇది నా బహుమతి సెటియార్ ఫ్యామిలీకి ప్రెజెంటేషన్ तोहफा गिफ्ट செட்டியார் ஃபேமிலி நான் அப்பவே சொன்னேன் இவங்களெல்லாம் விடக்கூடாதுன்னு இப்போ பாத்தீங்களா கஸ்டம்ஸ்க்கு இன்ஃபார்ம் பண்ணியும் கூட எப்படி கொண்டு வந்தாரோ தெரியலையே இந்த இன்ஃபார்ம்ஸ் கஸ்டம்ஸ் எதையும் சரி வராது நம்ம ஆளுங்களை 4 பேர் வச்சு அவ எலும்பு முறிச்சு போட்டுக்கணும் இப்போ என்ன பிரயோஜனம் இதெல்லாம் வெளியே தெரிஞ்சா நம்ம கௌரவம் அவ்வளவுதான் கௌரவம் மட்டும் இல்லை நம்ம செட்டியார் குடும்பமே க்ளோஸ் நாம எல்லாம் போக வேண்டியதுதான் அண்ணா கில் ஹிம் கொன்னுடு அந்த வீரநாயுடு அவர் வைஃப் அந்த 2 குழந்தைகள் யாரும் உயிரோடு இருக்கக்கூடாது నాయుడయ్యా ప్రాణం పోతున్నట్టుందయ్యా నా బిడ్డను కాపాడండి నా బిడ్డను కాపాడండి ఎవరు నా చేతుల్లోనే బిడ్డ చచ్చిపోయేలా ఉందయ్యా కాపాడండి ఆగండి 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 ఏమైంది
2 రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా, కళ్ళు తెరవడం లేదు. నేను దిక్కులేదన్నయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. 2 రోజులు. నీలా షర్ట్ తీసురా. ఎమర్జెన్సీ వార్డు. उधर ही साहब, टाइम हो गया. నమస్తే. బేబీ హై ఫీవర్, డేంజర్, అర్జెంట్. మీరు I'm sorry. Come tomorrow morning. कल सुबह आओ. అయ్యా, బిడ్డ సాగు బతుకుల్లో ఉంది. ఎలా अभी एडमिशन नहीं. అయ్యో చెప్ప. बीमारी बढ़ जाएगी तो अरे बोलो ना, क्या? అయ్యో డాక్టర్ పేరెంట్ అడుగు. आपका नाम क्या है साहब पूछते हैं. क्यों क्यों? ఇంటి అడ్రస్ అడుగు. आप कहाँ रहते हैं, घर का एड्रेस क्या है? एड्रेस? బిడ్డ పాప ఉన్నారో లేదో తెలుసుకో. कितने बाल बच्चे हैं आपको? बच्चे? వీరి పిల్లలు క్షేమంగా ఉండాలంటే మన బిడ్డకు వైద్యం చేయాలని చెప్పు. आपके बच्चों की फिक्र है तो इस बच्चे को వెళ్ళండి, బిడ్డను జాయిన్ చేసుకోండి. साहब बोल रहे हैं. వెళ్ళండి. सिस्टर, सिस्टर. బిడ్డ చావు బతుకులో ఉంది. ఏమిటా మీరంతా ఆడుకుంటున్నారా? ఏమయ్యా, మీరేనా అంబులెన్స్ తెప్పించకూడదు? పిలిచాం, రామంటున్నారు. ఎవడు చెప్పాడు? అది స్లమ్ ఏరియా అని. ఓహో, స్లమ్ ఏరియా అయితే రాదా? రారంట. అది లేదు, ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు. ఎంత వయసు బిడ్డకు? 1.5 ఏడాదిన్నర. ఈ బిడ్డ తస్త తిరిగి ప్రాణాలు ఇస్తాడు డాక్టరు? నా వాళ్ళకి ఏమైనా గతి లేదు, నా వాళ్ళ ప్రాణాలకు అంతే విలువ, అంతే కదా? ఏమయ్యా, ఈ అంబులెన్స్ ఖరీదు ఎంత ఉంటుందా? 40-50 వేలు ఉంటుంది ఒక అంబులెన్స్. కొందాం, 5 కొందాం. 5 కొని మన ఏరియాలో నిలుపుదాం, మనకే ఉంటాయి. పేదవాళ్ళ అంబులెన్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వం. 5 అంటే కానివయ్యా, కొందాం. తెలిసిందా? కూర్చో. మీరు కూర్చోండి. హీరో నర్సమ్మను ఏమైందో కనుక్కో. అయ్యా, ఏమి అంత సవ్యంగా జరుగుతుంది. ఏంటి ఏంటిట? గండం గడిచిందట, కానీ ఇక్కడే 2 రోజులు ఉండాలంట. ఖర్చు ఎంత సరే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అమ్మా, ఏం లేదమ్మా, భయం లేదమ్మా. డాక్టర్ గారు వచ్చారు. సార్, ఆయన దండం పెట్టు. థ్యాంక్స్, నువ్వు ప్రాణాన్ని కాపాడావు. అది మామూలు కాదు, నీ వల్లే అవుతుంది. నన్నేమనుకోవద్దు. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు.